మన్యం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కూటమి మాజీ ప్రజా ప్రతినిధులు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభావ్పై తప్పుడు ప్రచారం సరికాదని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1,630 కోట్లను తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. తోటపల్లి కాలువల ఆధునీకరణకు పనులు గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించకపోవటం వల్లే నిలిచిపోయాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మరి పాలకొండ నియోజకవర్గం బామిని వచ్చారు. ఆ మీటింగ్ విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీటింగ్ అయిపోయిన తర్వాత మరి మాజీ ఎమ్మెల్యే కళావతి గారు, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, మాజీ గిరిజన శాఖ మంత్రి గారు పుష్పశ్రీవాణి గారు కూడా ప్రెస్ మీట్స్ లో కొన్ని అవాస్తవమైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. ఒకసారి వాళ్ళు మాట్లాడినటువంటి పూర్తి స్థాయిలో మీరు చూస్తే, ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యురాలు కళావతి గారు, మరి ఆవిడ ప్రెస్ మీట్ లో అన్నదాత సుఖీభవ మరి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో అందలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకి దగా చేశారని మరి కళావతి గారు మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా సరే పూర్తి స్థాయిలో మీరు ఎంక్వైరీ చేశారు?